మే 4/5/2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, స్టార్ బేస్ నగరం. స్పేస్ ఎక్స్ కంపెనీ ఉన్న ప్రాంతానికి అధికారిక గుర్తింపు. అమెరికాలోని దక్షిణ టెక్సాస్లో ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని అధికారికంగా ఒక నగరంగా ప్రకటించారు. దీనికి స్టార్ బేస్ అని పేరు పెట్టారు. దీన్ని లాంఛనంగా నగరంగా గుర్తించడానికి తాజాగా స్థానికుల్లో ఓటింగ్ జరిగింది. దీనికి అనుకూలంగా 212 ఓట్లు, వ్యతిరేకంగా 6 ఓట్లు వచ్చాయి. భవిష్యత్తులో ఇక్కడి నుంచే వ్యోమగాములను చందమామ, అంగారకుడిపైకి పంపాలని మస్క్ భావిస్తున్నారు. స్టార్ బేస్ నగరం ఏర్పడాలని 2021 నుంచి మస్క్ ప్రయత్నాలు చేశారు. ఈ ప్రదేశం టెక్సాస్ రాష్ట్రంలో మెక్సికో సరిహద్దుకు చేరువలో ఈ నగరం ఉంది. దీని విస్తీర్ణం 3.9 కిలోమీటర్లే. ఈ నగరంలో ఒక మేయర్, 2 కమిషనర్లు ఉంటారు. నగర ప్రణాళిక, పన్నుల వసూలు, స్థానిక అంశాలపై స్థానిక ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నిష్పక్షపాతంగా వార్తలు అందించే జర్నలిస్టులను గౌరవించడంతో పాటు పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. దీని చారిత్రక నేపథ్యం చూద్దాం. యునెస్కో 1991 ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు నమీబియా రాజధాని విండ్హోక్లో ఆఫ్రికాలో పత్రికా స్వేచ్ఛ, స్వతంత్రం అనే అంశంపై సెమినార్ నిర్వహించింది. మే 3న పత్రికల స్వేచ్ఛ కోసం కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. దాన్నే విండ్హోక్ డిక్లరేషన్గా పేర్కొంటారు. దీనికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరుపుకోవాలని 1993 డిసెంబర్లో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. 1994 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. బొగ్గు గని కార్మికుల దినోత్సవం. కోల్ మైనర్స్ డే 4th మే 2017లో తీర్మానించిన ప్రభుత్వం బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల కృషిని, అంకితభావాన్ని గుర్తించాలనే లక్ష్యంతో మన దేశంలో ఏటా ఏప్రిల్ 4న బొగ్గు గని కార్మికుల దినోత్సవంగా నిర్వహిస్తారు. విద్యుత్, పారిశ్రామిక ఉత్పత్తి సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించే అత్యంత ముఖ్యమైన శిలాజ ఇంధనాల్లో బొగ్గు ఒకటి. భూమిలో నుంచి దీన్ని వెలికితీయడం శ్రమతో పాటు ప్రమాదకరం కూడా. ఈ పని చేస్తున్న కార్మికులను గుర్తుంచుకోవడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధిలో వారి పాత్రను స్మరించుకోవడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం. దేశంలో మొదటి భూగర్భ బొగ్గు గనిని పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్లో 1907 మే 4న ప్రారంభించారు. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీన బొగ్గు గని కార్మికుల దినోత్సవం జరుపుకోవాలని 2017లో ప్రభుత్వం తీర్మానించింది. అంగోలా అధ్యక్షుడితో మోదీ భేటీ. 4 రోజుల భారత పర్యటనకు వచ్చిన అంగోలా అధ్యక్షుడు జువా మనువెల్ గొంజాల్వెజ్ లౌరెన్సాతో 2025 మే 3న ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పహల్గామ్ ఉగ్రదాడి అంశంపైన ఇరువురు నేతలు చర్చించారు. అంగోలా సైన్యం ఆధునికీకరణకు $20 కోట్ల రుణాన్ని అందిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అంతరిక్ష పరిశోధన, ఆరోగ్యం, ఎరువులు, అరుదైన ఖనిజాలు తదితర రంగాల్లోనూ కలిసి పనిచేయాలని 2 దేశాలు నిర్ణయించుకున్నాయి. స్ట్రాటో ఆవరణ ఎయిర్షిప్ గగన విహారం. స్ట్రాటో ఆవరణ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ను భారత్ 2025 మే 3న తొలిసారిగా గగనతలంలో పరీక్షించింది. దీనివల్ల సైనిక నిఘా సామర్థ్యానికి ఊతం లభిస్తుంది. ఇలాంటి సంక్లిష్ట సాధనాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం అతి కొద్ది దేశాలకే ఉంది. తాజా పరీక్ష మధ్యప్రదేశ్లోని షియోపూర్లో జరిగింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దీన్ని చేపట్టింది. స్ట్రాటో ఆవరణంలో చాలా ఎక్కువసేపు ఉండగలిగే
వ్యవస్థల సాధన దిశగా ఇది ముందడుగు అని DRDO పేర్కొంది. పాము కాట్లు వేయించుకున్న వ్యక్తి రక్తంతో యాంటీవెనమ్. పాము విషం నుంచి అత్యంత విస్తృత స్థాయిలో రక్షణ కల్పించే విరుగుడు యాంటీవెనమ్ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వందల సార్లు విషాన్ని సొంతంగా శరీరంలోకి ఎక్కించుకున్న పాములతో కాట్లు వేయించుకున్న వ్యక్తి నుంచి సేకరించిన రక్తంతో దీన్ని రూపొందించారు. అమెరికాలోని విస్కాన్సిన్కు చెందిన తిమోతీ ఫ్రీడ్కు సరీసృపాలు, విషసర్పాల పట్ల ఆసక్తి ఎక్కువ. ఆయన తన నివాసంలో పదుల సంఖ్యలో పాములను పెంచుతున్నారు. వీటి కాట్ల నుంచి తనను రక్షించుకునే ఉద్దేశంతో స్వల్ప మోతాదులో పాము విషాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవారు. ఆ తర్వాత క్రమంగా డోసును పెంచారు. అనంతరం నేరుగా పాములతో కాట్లు వేయించుకున్నారు. మొదట్లో ఇది నాకు ఒకంత ఆందోళన కలిగించింది. పోను పోను ఇది సాధారణమనిపించిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద 18 ఏళ్ల కాలంలో ఆయన 856 సార్లు పాము కాట్లకు గురి కావడమో, వాటి విషాన్ని శరీరంలోకి ఎక్కించుకోవడమో చేశారు. ఇందులో 16 రకాల ప్రమాదకర పాము జాతుల విషం కూడా ఉంది. దీనివల్ల తిమోతి శరీరం యాంటీబాడీలను తయారు చేసింది. అనేక రకాల పాము విషాలను ఎదుర్కోవడంలో ఇవి సమర్థంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆయన దానమిచ్చిన రక్తంతో శాంటీవ్యాక్స్ అనే టీకా తయారీ సంస్థ యాంటీవెనమ్ను తయారు చేసింది. ఇందుకోసం తిమోతి నుంచి సేకరించిన 2 రకాల యాంటీబాడీలతో పాటు వార్స్పాడిప్ అనే పదార్థాన్ని పరిశోధకులు వాడారు. బాబు శివానంద మరణం. యోగా ఆధ్యాత్మిక సేవలకు గుర్తింపుగా 2022లో పద్మశ్రీ పురస్కారం. ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ పురస్కార గ్రహీత 128 ఏళ్ల బాబా శివానంద మే 3న వారణాసిలో తుదిశ్వాస విడిచారు. 1896 ఆగస్టు 8న సిలెట్ జిల్లా, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది. ఈ జిల్లాలోని ఓ నిరుపేద కుటుంబంలో బాబా శివానంద జన్మించారు. 6 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అనంతరం బెంగాల్లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురువు ఓంకారానంద ఆయనను పెంచి పెద్ద చేయడమే కాకుండా బాబాకు గురువుగా మారారు. ఆయన మార్గదర్శకత్వంలో బాబా శివానంద యోగా, ఆధ్యాత్మిక విద్య, జీవన విలువలను నేర్చుకున్నారు. బాబా శివానంద యోగా, ఆధ్యాత్మిక సేవలకు గుర్తింపుగా 2022లో ఆయనను పద్మశ్రీ పురస్కారం వరించింది. మహిళా కమిషన్కు 7698 వేధింపుల కేసులు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 50% పైగా నమోదు. మహిళలకు సంబంధించి ఈ ఏడాదిలో ఇప్పటివరకు జాతీయ మహిళా కమిషన్ NCWకు 7698 ఫిర్యాదులు అందాయి. వాటిలో మహిళలపై గృహహింస, దాడి చేయడం, బెదిరించడం వంటి ఫిర్యాదులు ప్రధానంగా ఉన్నాయి. జనవరి నుంచి మే ప్రస్తుతం వరకు నమోదైన వాటిలో ఒక్క గృహహింసకు సంబంధించిన కేసులు 1594. ఆ తర్వాత వరుసగా మహిళలను బెదిరించడం, దాడి చేయడం, వరకట్న వేధింపులు, అత్యాచార యత్నం, వేధించడం వంటి కేసులు ఉన్నాయి. వీటి తర్వాత స్థానంలో లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు నమోదయ్యాయి. మొత్తం 7698 కేసుల్లో రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఒక్క ఉత్తరప్రదేశ్లోనే అత్యధికంగా 50% పైగా 3921 నమోదయ్యాయి. దీని తర్వాత ఢిల్లీలో 688, మహారాష్ట్రలో 473, మధ్యప్రదేశ్లో 351, బీహార్లో 342, హర్యానాలో 306 కేసులు ఉన్నాయి. కాగా తమ హక్కుల గురించి మహిళల్లో అవగాహన పెరగడంతో వారు నేరుగా అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తున్నారని, అందువల్ల కేసులు అధిక సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మొత్తంగా చూసుకుంటే NCWకు 25,743 కేసులు వచ్చాయి. ప్రపంచ పెద్దావిడిగా ఎథెల్ కేటర్హామ్. 115 ఏళ్ల వయసుతో ఈ ఘనత సొంతం. ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ఇంగ్లాండ్కు చెందిన ఎథెల్ కేటర్హామ్ నిలిచారు. 116 ఏళ్లు జీవించిన సిస్టర్ ఇనా కనబారో లుకాస్ ఇటీవల కన్నుమూయడంతో ఇప్పుడు ఎథెల్కు ఈ ఘనత దక్కింది. ఆమె 1909 ఆగస్టు 21న జన్మించారు. ప్రస్తుతం ఆమె క్యాంబెర్లీలోని విలాసవంతమైన హాల్మార్క్ లేక్ వ్యూ నర్సింగ్ హోమ్లో
నివసిస్తున్నారు. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ప్రశాంతంగా గడపడమే తన సుదీర్ఘ జీవితం వెనుక ఉన్న రహస్యమని ఎథెల్ చెప్పారు. 18 ఏళ్ల వయసులో ఆమె భారత్కు వచ్చి ఓ బ్రిటిష్ కుటుంబంలో 3 ఏళ్ల పాటు పిల్లల సంరక్షకురాలిగా పనిచేశారు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.